ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాతపొడి గ్రామాభివృద్ధికి రాజకీయ కుల మత వర్గ భేదాలు లేకుండా కృషి చేయాలని మాజీ సర్పంచ్ గుట్టం శ్రావణి కోరారు. కపిలేశ్వరపురం మండలం తాతపొడి గ్రామంలో గోపాలరావుపేటలో పదవీ విరమణ చేసిన గ్రామ సర్పంచ్ గుట్టం శ్రావణిని గ్రామ దళిత సంఘ నాయకులు, మహిళలు గ్రామంలో తీన్మార డప్పుల మధ్య, బాణాసంచా కాల్పుల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించి ఘనంగా సన్మానించి సత్కరించారు. అతి చిన్న వయసులోనే పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఎన్నికై 5 ఏళ్లు తన పదవీ కాలంలో గ్రామానికి పలు అభివృద్ధి పనులు చేశారు. తాతపొడి గ్రామంలో సుమారు 2,50,00,000 రూపాయలతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారని శ్రావణి తెలిపారు. చిన్న తాతపొడి నుండి గోదావరి ఏటిగట్టుపై తోట త్రిమూర్తుల పేరుతో వారధిని నిర్మించి గ్రామస్తులు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారు. అంతేకాకుండా సచివాలయం, హెల్త్ సెంటర్, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పార్టీకి చెందిన దళిత మహిళలు, అలాగే గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గోపాలరావుపేట వద్ద ఏర్పాటు చేసిన సన్మాన సభలో మాజీ సర్పంచ్ శ్రావణి పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గూటం సత్యనారాయణ, పంచాయతీ వార్డు మెంబర్ పెట్టా సుజాత, వార రత్నకుమార్, గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూలా వీరబాబు, తాళ్ల రాంబాబు, మీసాబత్తుల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రాలు ఇవ్వండి. తండ్రిది అదే కాదు, మళ్ళీ నేనేనంటే కూడా ఫోటో దగ్గర ఫోటో ఉన్నారు. అందరూ తీర్మానం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? జరిగేయండి. ఓకే, మన 1వ వార్డు మెంబర్ గారు సుజాత గారు మన సర్పంచ్ గారిని సత్కరిస్తున్నారు. అందరూ తప్పులు కొట్టండి గట్టిగా. చిన్నం గారు ఆవిడ పూలవంతో సత్కరిస్తున్నారు. అందరూ మన సర్పంచ్ గారిని సన్మానం చేస్తున్నారు. గట్టిగా తప్పులు కొట్టాలి. జై జగన్, జగన్, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. సర్పంచ్ కన్నా ముందు మా శ్రావణి గారు, మన ఊరు విజయ్ కుమార్ గారు ముందు పెట్ట ఆవిడ సన్మానించుకుంటున్నారు. తీర్మానం తెరవేయండి బాబు. తీర్మానం వాళ్ళు సన్నగిల్లిపోయినప్పుడే తీర్మానం తెరవేయాలి. మీరు వేస్తారు కానీ కార్యక్రమం పూర్తి కాదు. అందరూ ఓయేసుకోండి, ఒకసారి క్లాస్ కొట్టండి అందరూ. ఇక అభిమానం ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు, గౌరవం ఉన్నవాళ్ళు పాల్గొనవచ్చు. దయచేసి ముందుకు వచ్చి రండి త్వరగా. దయచేసి వెళ్ళండి బాబు. డ్రింక్స్ ఎవరు ఇస్తున్నారు? మీరందరూ నీకులాగా మేము కూడా ఎప్పటికప్పుడు సర్పంచ్ అవ్వాలని మనసులో అనుకుంటూ దీనిలో మంచి కార్యక్రమం చేయాలని మీరందరూ అడగండి. ఎవరు అడగట్లేదు అవన్నీ. పెద్ద నాయకులతో ఫోటోలు తీయించుకోవాలని మనసులో గట్టిగా ఊహించుకుంటూ అయిపోతారు. నాయకుడు అనేది ప్రజల నుంచి పుట్టిన వ్యక్తే. నలుగురికి మేలు చేసేవాడు ప్రతి ఒక్కడో నాయకుడే. మీరు కూడా అదే బాణీలో, అదే వరుసలో రావాలని కోరుకుంటూ, మీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి నాయకుడు అవ్వాలని మేమందరూ కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సులు తెలియజేయమని. ఆయన కాబోయే యూత్ లీడరు కాబట్టి మీరందరూ కూడా ఆయన సార్ ఆయన
కుర్రలు ఉత్సాహం అలసిపోయారు 2 రోజుల నుంచి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే గ్రామ పురోభివృద్ధికి తోడ్పడింది. 5 సంవత్సరాలు కూడా అతి చిన్న వయసులో సర్పంచ్ పదవిని అలంకరించి సర్పంచ్ పదవికి వన్నత ఇచ్చిన మహిళగా మరి శ్రీమతి శ్రావణి గారిని మేము అభినందిస్తున్నాం సంఘం తరఫున. అదే రీతిగా మరి గ్రామానికి తను అతి చిన్న వయసులో చాలా మౌలిక వసతులు సమకూర్చి మరి ఎప్పుడూ లేని చాలా ఇబ్బంది పడేవారు వారుది నిర్మించి, అలాగే మరి గ్రామానికి హెల్త్ వెల్నెస్ సెంటర్ కానీ, పశు కేంద్రం కానీ, సచివాలయం కానీ, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్నున్నప్పుడు కూడా మరి దాన్ని అధిగమిస్తూ ఆ నిర్మాణాలు చేపట్టి అదే రీతిగా గ్రామంలో సిసి రోడ్లు నిర్మించి మహిళా సర్పంచ్గా పేరు తెచ్చుకోండి, మన గ్రామానికి వన్నె తెచ్చింది. అదే రీతిగా మన దళితులు గర్వించదగ్గ విషయం, జనరల్ కేటగిరీలో ఎస్సీ మహిళను ఎక్కడంటే సామాన్యమైన విషయమేం కాదు. మరి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు మీ సర్పంచ్ అంటే ఇలా పలానని చెప్తే ఎస్సీలో నెక్కిందా అని అడుగు. ఎస్సీ కదా జనరల్ నెక్కించాం, అందరూ అత్యధిక మెజార్టీతో నెక్కింది అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటాము. మీ అందరికీ తెలిసిందే, ఒకవేళ మన తాతపూర్లో ధనవంతులు ఉన్నా వారు ఉద్యోగ రీత్యా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి, లేకపోతే తాతపూడి పరిస్థితుల రీత్యా వాళ్ళు గ్రామానికి సహకరించకపోయిన సందర్భాలు కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీరు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు. కానీ మరి ముఖ్యంగా మన గ్రామానికి మరి సత్యనారాయణ గారు ఆయన గ్రామానికి ఆశించింది ఏంటంటే మన గ్రామానికి ఎంతో కొంత చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ఈ తాతపూడి గ్రామానికి వచ్చారని మనందరికీ ఈ విషయం తెలిసిందే. ఆయన గురించి మాకంటే ఈ గోపాలరావుపేట ప్రజలందరికీ బాగా తెలుసు. అలాగనే మరి మన శ్రావణి గారిని అత్యధిక మెజార్టీతో ఈ యొక్క గోపాలరావుపేట ప్రజలు పెద్దలైతేనే యూత్ అయితేనే మీరు అందరూ కూడా కష్టపడి మంచి మెజార్టీతో నెగ్గించారు. అది కూడా చాలా ఆనందదాయకమైన విషయం. అలాగనే మరి సత్యనారాయణ గారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మండల కన్వీనర్ గా, అలాగనే ఇంకా ముందు రాబో కాలంలో మంచి మంచి పదవులు ఆశించాలని, దాని అందరికీ గోపాలరావుపేట ప్రజలు యూత్ మరి ముఖ్యంగా ఆయనకి వెన్నుదన్నుగా ఉండి మేము ఉన్నాం సార్ మీ వెనకాల, మాకు అనేక కార్యక్రమాలు మీ ద్వారా మేము చేయించుకోవాలి, ముందుగా మిమ్మల్ని మేము పై స్థాయిలో నుంచి చూసి మీ దగ్గర మేము అనేక కార్యక్రమాలు మీ నుంచి మేము పొందాలని ప్రతి ఒక్క యూత్ ఆలోచించాలి. పార్టీ కాదు మనకు కావాల్సింది, మనోడు మనం ఎక్కడున్నా ఇదిగో సార్ నాకు ఈ ఆపద ఉంది, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే ఆదరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి మేము చెప్పాల్సిన లేదు, మీకు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఎక్కడో రాజమండ్రి సిటీలో ఉండి ఆయన చేసుకోవచ్చు, కానీ మన తాతపూడి గ్రామానికి ఎందుకు వచ్చారో అదంతా మీకు అందరికీ తెలుసు. ఆయన చేసిన కార్యక్రమాలు కూడా నేను చెప్పనవసరం లేదు. కాబట్టి తాతపూడి గోపాలరావుపేట ప్రజలు, ఏడిపేటలో ఎలాగున్నా మీ యొక్క ప్రజలు మన గ్రామానికి మన పేటకు చెందినవారు మనవాళ్ళు అని మీరు అందరూ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా అన్ని పేటలు కూడా కలిసి వస్తాయి. మరి ముఖ్యంగా యూత్ ఈ రోజు చాలా ఆనందంగా, చాలా కోలాహలంగా బాగా చాలా ఏర్పాటు చేశారు. ఇదే సపోర్టు సత్యనారాయణ గారికి ఏ స్టేజ్ లో ఉన్నా, ఆయన ఏ పదవిలో ఉన్నా మీరు అందరూ సహకారం అందించాలని, అలాగే ఈ యొక్క గ్రామ పెద్దలందరూ కూడా సత్యనారాయణ గారిని ఇంతగా ఆదరించారు. రాబోయే ఈ గోటం సత్యనారాయణ గారిని నేను కూడా యూత్ కూడా మాట్లాడితే జెడ్పీ హై స్కూల్ లో చదువుకున్నాం. వాళ్ళ అమ్మాయి ఈ గ్రామేశ్వర చాలా సంతోషించదగ్గ విషయం అది. రెండోది ఏంటంటే నా మిత్రుడు సత్యనారాయణ రాజకీయంగా ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి చెందాడు. అది చాలా సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా మీ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నాను. నేను కపిలేశ్వరపురం మండల ప్రెస్ లో పనిచేస్తున్నాను, నేను ఏసీటీ ఛానల్లోను. అందరికీ నమస్తే. కుల విభేదాలు లేకోకుండా
మా అమ్మాయిని నెగ్గించి మాకు ఈ అధికారం ఇచ్చినందుకు మీకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఈ ఊరు రావడానికి కారణం నేను ఏదో సంపాదించాలి, నేను తినాలి, ఇందులో బాగు చేసుకుని సంపాదించుకుని ఆస్తులు కొనుక్కోవాలని అయితే నేను రాలేదు. అలాగే ఏదైనా నేను పుట్టిన ఊరికి నేను ఏదో మంచి పని చెయ్యాలనే తపనతో వచ్చాను తప్ప వేరే విధంగా నేనైతే రాలేదు. అలాగే కొంతమంది అయితే ఈ ఊరికి ఏం చేశాడు అది ఇది అంటున్నారట. ఏం చేశాడో వాళ్ళకే తెలుసుకోవాలి తప్ప నేనైతే వాళ్ళు స్థితి తెలుసుకోలేదు. వాళ్ళకే అజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నాను. అలాగే ఇంకా ముందుగా ఏ ఉన్నా కానీ ఈ ఊరికే ఈ గ్రామానికే కాదు, తాతపూడిలో ఏ గ్రామానికైనా సరే నేను ముందుండి పాటుపడి అందరికీ ఉపయోగపడతానని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లాస్ ఇంత అభివృద్ధి ఇదివరకు జరుగుతలేదు తెలియదు, కానీ చాలా అభివృద్ధి చెందుతున్నాను. అని మీరు అందరూ నమ్మరు కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే ఇకపైన కూడా ఎవరు వచ్చినా ఏమొచ్చినా కానీ మన గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.